కరెక్ట్ గా 4 months బ్యాక్ అంటే September 8th ఇదే కేసు నాని ప్రెస్ ముందుకు వచ్చి ఆయన మీద పెట్టిన బాబు గారి మీద పెట్టిన కేసెస్ అన్ని అబద్ధపు కేసెస్, ఆయన నిలబడవు, ఈ గవర్నమెంట్ అంటే వైసీపీ గవర్నమెంట్ కక్షపూర్వకంగా ఏదో పెట్టారు కేసెస్, అవి ఏమి నిలబడు, ఆయన బయటకు వస్తారు అని చెప్పింది ఇదే కేసు నాని. కట్ చేస్తే 4 months ఆగితే జస్ట్ ఎంపీ సీట్ ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు బాబు గారు మోసం చేస్తారంట, బాబు గారు మంచోళ్ళు కాదంట, లోకేష్ గారు చేతగానోడంట, ఎమ్మెల్యేగా కూడా గెలవలేదంట, అసలు ఎమ్మెల్యేలు ఎవరు మంచోళ్ళు కాదంట. మరి ఎవరు మంచోళ్ళు, నువ్వు ఒక్కడే మంచోడువా? అంటే ఒకళ్ళు వస్తున్నారంటే బై మిస్టేక్ ఆడికేదో జబ్బుందేమో తప్పేమో అనుకోవచ్చు. 10 మంది వస్తున్నారంటే ఎవరు తప్పది? ఎందుకు వస్తారు? 2 సార్లు 2 terms ఎంపీగా గెలిచిన మిమ్మల్ని వదులుకొని ఈ రోజు పార్టీ వద్దనుకుంది మిమ్మల్ని అంటే ఎందుకు వదులుకుంటది? 2 terms గెలిచి ప్రూవ్ చేసుకున్నట్టు మీ లెక్క ప్రకారం మీరు గెలిచి ప్రూవ్ చేసుకుని ఉంటే మిమ్మల్ని ఎందుకు పార్టీ వదులుకుంటది? ఎందుకంటే పార్టీకి లాయల్టీ అండ్ డిసిప్లిన్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పవర్ కాబట్టి. అదే మీరు బయటకు వచ్చి చెప్పుకోవచ్చు కదా, నాకు పవర్ ఇంపార్టెంట్, నేను స్వార్థపరుణ్ణి, నాకు ఎంపీ సీట్ ఇవ్వలేదు, నేను అలిగాను, నేను మాట్లాడుతున్నాను, అందుకే నేను పార్టీ షిఫ్ట్ అవుతున్నాను చెప్పుకోవచ్చు కదా. నా కూతురికి ఇంకేదో అడిగాను పదవి, అది ఇవ్వలేదు కాబట్టి నేను అసలు ఏ రోజు పార్టీకి సపోర్ట్ చేయలేదని చెప్పుకోవచ్చు కదా. నాకు గుర్తున్నంత వరకు పార్టీ ఆఫీస్ మీద రాళ్లేసి ధ్వంసం చేస్తే మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఎక్కడెక్కడో గ్రామాల నుంచి ట్రైన్లు పట్టుకొని బస్సులు పట్టుకొని ప్రతి ఒక్కళ్ళు క్యాడర్ అక్కడ పార్టీ ఆఫీస్ ముందు పడిగాపులు కాస్తే మీరు కనీసం తిరిగి కూడా చూడలేదు, మీరు కానీ మీ అమ్మాయి కానీ. ఆ రోజు బాబు గారి ఇంటి మీదకి వెళ్లి వైసీపీ గోండాలు సిగ్గు లేకుండా దాడి చేస్తే ఎవరు మళ్ళీ దాడి చేసింది? నువ్వు ఎవరినైతే కుక్కవి అవినాష్ కుక్క దేవినేష్ అవినాష్ని ఒక కుక్కతో పోల్చావో అదే దేవినేని అవినాష్ మనుషులు దాడి చేయిస్తే నువ్వు కనీసం సపోర్ట్ చేసావా? బాబు గారికి కానీ పార్టీకి కానీ ఆ రోజు నిలబడ్డావా అండగా? లేదు. పార్టీ ఇబ్బందుల్లో ఉండి పార్టీ క్యాడర్ అందరూ అరెస్ట్ అవుతుంటే ఎంతమందికి సపోర్ట్ చేసావు చెప్పు? ఇప్పటికి ఎంతమంది కోసం నిలబడ్డావో చెప్పు? ఎవరికి నిలబడవు, ఎవరికి సహాయం చేయవు, నీకు మాత్రం పార్టీ హోదాలు ఇవ్వాలి, సీట్లు ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి. ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు మీకు స్వార్థం, వెళ్ళిపోయే ప్రతి ఒక్కళ్ళు నాకు స్వార్థం ఉంది, నాకు పదవి ఇంపార్టెంట్ అని చెప్పుకుని వెళ్ళొచ్చుగా. బాబు గారు మంచోళ్ళు కాదు, లోకేష్ ఇంకేదో చేశాడు, ఎవరో ఏదో చేస్తే ఈ సొల్లు కబుర్లన్నీ ఎందుకు? ఏ రోజున నిలబడితే కదా పార్టీ గురించి. అమరావతి అంటే అవసరం లేదా? మరి అదే అమరావతి కోసం నీ కూతురు అంటే కేసినేని శ్వేత ముందస్తు పరిగెత్తుకొని వెళ్ళిపోయి స్లోగన్స్ ఇచ్చి అమరావతిని కాపాడుకోవాలి, అమరావతికి అన్యాయం జరిగిందని చెప్పి ఆ ఫార్మర్స్ అందరి ముందు నుంచి 40 ఫోటోలు దిగింది కదా. అంటే అవన్నీ ఇటు బోటకమా? అదంతా డ్రామా. అంటే ఆ రోజు ఆ పార్టీలో ఉన్నావు కాబట్టి నీకు అమరావతికి సపోర్ట్ చేస్తావు. అంతేగా నువ్వు జెన్యూన్ గా రైతులకి 33,000 ఎకరాలు ఇచ్చిన భూమిని ఇచ్చిన రైతులకు అన్యాయం జరుగుతుంటే వాళ్ళ కోసం నిలబడవు. అంతేగా నీ స్వార్థం నీది. నీ కూతురికి పదవి వచ్చిందా లేదా, నీకు పదవి వచ్చిందా లేదా? ఈ రోజు కూడా నీ సొంత తమ్ముడైన కేసినేని చిన్ని గారు నీ బ్లడ్ రిలేషనేగా, మీ ఇంటి మనిషేగా. ఆయనకి పార్టీలో ఉన్నత స్థాయి కల్పించినా సరే మీకు అసలు డైజెస్ట్ కూడా అవ్వట్లేదు, జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఇంకేంటి, ఇంట్లో వాళ్ళు కూడా ఎదుగుతున్నా కూడా జీర్ణించుకోలేని వాళ్ళు రేపొద్దున ప్రజల కోసం నిజంగా మీరు జెన్యూన్ గా ఏదైనా చేస్తారని ఎవరు నమ్ముతాడు? మాటికి గొప్పలు, మేము చదువుకున్నోళ్ళం, మేము గొప్పోళ్ళం, నాకు అయ్యి తెలుసు ఈ తెలుసు, నా కూతురు రతన్ టాటా దగ్గర పనిచేస్తుంది. ఎక్కడ పనిచేస్తే ఏంటండి? మీ బ్రెయిన్ లో గుజ్జుండాలి కదా. ఎందుకు లేదు అంటున్నానంటే చదువుకున్నోడు ఎవ్వడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు మామూలుగా అయితే, అన్లెస్ యువర్ రెడ్డి ఆర్ నీకేదైనా కులపిచ్చో లేకపోతే ఇంకేదో పిచ్చి ఉంటే తప్పించి. ఈ రోజు ఏ మొహం పెట్టుకుని అదే జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నావు? ఐఎమ్ సారీ టు సే దిస్. అంటే ఇప్పుడు కొడాల నానిని అసహించుకున్నాం, మేము చూసాం ఎలాంటి క్యారెక్టర్, రోజాని చూసాం, తర్వాత దేవినేని అవినాష్ని చూసాం, వల్లభనేని వంశీని చూసాం, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం అంతే. సో మా పార్టీలో ఉన్న స్క్రాప్ అంతా పక్క పార్టీలోకి వెళ్తే అక్కడేదో గొప్ప జరిగిపోద్దని ఏం కాదు. కాకపోతే నిన్నటిదాకా ఇక్కడ ఎంపీగా ఉండి 10 ఏళ్లు తెలుసుకోలేని నిజాలన్నీ ఈ 4 రోజుల్లో ఏమైనా తెలిసేసుకున్నారేమో, కావాలని పార్టీని జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి నోటుకొచ్చినట్లా వాగితే. చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచానికి తెలుసు, కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా, దగాలు చేస్తా, కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఈ రకంగా చేయడం అనేది భాగం కాదు. సరే, కాసేపు నువ్వు అన్నదే నిజం అనుకున్నావు. చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు నువ్వు మాట్లాడుతున్నావు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు అయ్యి ఉంటే ఎందుకు 2014లో చంద్రబాబు నాయుడు గారి చేతి మీద నువ్వు బీఫామ్ తీసుకున్నావు? 5 ఏళ్ళు ఎంపీగా ఎలగబెట్టావు కదా. సరే, చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడని ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా. నీకు 2014 నుంచి 2019 వరకు విజయవాడ ఎంపీగా నువ్వు ప్రాతినిధ్యం వహించావు కదా.
సరే, నీకు 2014లో నువ్వు టికెట్ తీసుకునేటప్పుడు, బీఫామ్ తీసుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీకు పచ్చి మోసగాడని తెలియకపోయి, కానీ 5 సంవత్సరాల తర్వాత తెలిసి ఉండాలి కదా చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు అని. మరి 2019లో ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నువ్వు బీఫామ్ తీసుకున్నావు గారు? నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు అంటున్నావు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు అయ్యి ఉంటే ఈ రోజు మీ కుమార్తె కేసీఎన్ శ్వేత గారిని రతన్ టాటా గారి దగ్గర ఉద్యోగం చేస్తుంటే ఎందుకు అక్కడ ఆ ఉద్యోగానికి రిజిగ్నేషన్ ఇప్పించి, ఎందుకు నువ్వు విజయవాడలో కార్పొరేటర్ గా ఆవిడతోటి పోటీ చేయించావు? ఆవిడ్ని మేయర్ అభ్యర్థిగా ఎందుకు ప్రకటింపజేశావు? చంద్రబాబు గారు పచ్చి మోసగాడని చెప్పొచ్చు కదా. అమ్మా శ్వేత, చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు, మనకి రాజకీయాలు వద్దు, నేను కూడా నా ఎంపీ పదవి నుంచి వైదొలుగుతున్నాను, రాజీనామా చేస్తున్నాను, మనకి ఈ రాజకీయాలు వద్దు తల్లి, నువ్వు రతన్ టాటా గారి దగ్గరే ఉద్యోగం చేసుకో, సోషల్ సర్వీస్ చేసుకుని ఆ రోజే నువ్వు మీరు శ్వేత గారికి చెప్పాలి కదా. నాని గారు తీసుకొచ్చారు, పోటీ చేయించారు, చంద్రబాబు నాయుడు గారిని మీరు పిలిపించారు, బహిరంగ సభకు పిలిపించారు కదా కాదా? ఈరోజు లోకేష్ గారు ఆఫ్టర్ ఆల్ పాదయాత్ర చేసేదానికి ఏం రైట్స్ ఉన్నాయని నువ్వు అడుగుతున్నావా? అసలు లోకేష్ గారి గురించి మాట్లాడేదానికి మీకేం రైట్స్ ఉన్నాయి నాని గారు? నాకు అర్థం కావట్లేదు. ఈరోజు 3132 కిలోమీటర్లు, 97 నియోజకవర్గాలు, 226 రోజులు, లక్షలాది మంది జనంతో అడుగులు వేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ, వాళ్ళ కన్నీళ్ని తెలుసుకుంటూ, వాళ్ళ బాధలు తెలుసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవశకానికి నాంది పలికి ఈ సైకో పరిపాలన తరిమికొట్టేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క యువతకి ఒక ఉత్తేజాన్ని నింపి మళ్లీ రానున్నది తెలుగుదేశం పార్టీ, గెలవనున్నది తెలుగుదేశం పార్టీ, మళ్లీ ఈరోజు చీకట్లో పాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ మేము ఒక వెలుగునిస్తామని చెప్పేసి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్క నారా లోకేష్ గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజానికం కోసం వాళ్ళు తాపత్రయపడుతుంటే, కష్టపడుతుంటే, ఆఫ్టర్ ఆల్ ఒక టికెట్ కోసం, ఎంపీ టికెట్ కోసం ఈరోజు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారు. నువ్వు మాట్లాడుతున్నావు. నీ కుటుంబంతో మాకేంటయ్యా సంబంధం? నీకు మీ తమ్ముడికి ఏం గొడవలు ఉన్నాయో మాకేం తెలియదు కదా. నీ కుటుంబంలో ఏం జరుగుతుందో మాకేం తెలియదు కదా. ఈ రోజు ప్రజలకు కావాల్సిందేంటి? ఏ నాయకుడు వచ్చినా సరే ఆ ప్రజలకి మంచి చేయాలా, ప్రజలకు న్యాయం చేయాలా, ప్రజల తరపున నించోవాలా, ప్రజల తరపున పోట్లాడాలా, ప్రజల తరపున మాట్లాడాలా, ప్రజలకి మంచి చేయాలని ఆలోచిస్తాం తప్ప మీ కుటుంబంలో మీరేం మాట్లాడుకుంటారు మాకెట తెలుస్తుంది నాని గారు? దానికి తెలుగుదేశం పార్టీకి, దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం? ఈ రోజు పార్టీలు మారంగానే స్వరాలు మారిపోతాయి మీకు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి పరుడు, ఒక దొంగ, ఒక దగాకోరు. ఇతని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని పార్లమెంట్ లో గొంతెత్తావు నువ్వు. 3 ఎంపీల్లో నువ్వు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్. అమరావతి కోసం ఆ రోజు గొంతెత్తితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీకు పాలాభిషేకం చేసింది. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని నువ్వు ప్రశ్నించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చప్పట్లు కొట్టింది, పాలాభిషేకం చేసింది, నీ వెంట నడిచింది. జై నాని, జై జై నాని అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నినాదాలు ఇచ్చాం మేము. దేనికి? ఆంధ్ర రాష్ట్రం కోసం మాట్లాడావు, ఆంధ్ర రాష్ట్ర భౌతిక కోసం మాట్లాడావు, రాష్ట్ర రాజధాని కోసం మాట్లాడావు, సాక్షాత్ ప్రధానమంత్రిని ప్రశ్నించావని కదా. ఏమైపోయిందా నాని ఈరోజు? ఆఫ్టర్ ఆల్ ఒక టికెట్ కోసం, ఎంపీ టికెట్ కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి దొంగ అయినా, అవినీతి పరుడైనా, హత్యలు చేసే వ్యక్తి అయినా, కుట్రలు చేసే వ్యక్తి అయినా సరే బొచ్చులో టికెట్ కోసం ఒక దొంగ చెంతకు చేరి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఒక వ్యక్తి నువ్వు తులనాడతావా? ఏకవచనంతో మాట్లాడతావా నాని గారు? ఇది భావ్యమేనా మీకు? ఇది పద్ధతైనా? చదువుకున్నారు కదా సార్, చాలా బాగా చదువుకున్నారు, చాలా బాగా మాట్లాడుతుంటారు మీరు. ఎన్నోసార్లు మేము మిమ్మల్ని కలిసాం, మంచిగా చెప్తుంటారు, ఈ విధంగా ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. మాకు బుద్ధులు చెప్పిన మీ బుద్ధి ఏమైపోయింది నాని గారు? పద్ధతి మార్చుకోండి. ఈ రోజు మీరు జగన్ చెత్తకు చేరితే మీరు ఏ రతన్ టాటా గురించి అయితే మాట్లాడారో ఆ రతన్ టాటా గారు కూడా మీ మొక్క మీద కాండ్రించి ఉంటారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాను గారు మీరు. ఆయన కూడా మీకేమి భుజం మీద చెవేసి సూపర్ నాని చంద్రబాబు వదిలేసి అవినీతి పడిన జగన్ దగ్గరకు వచ్చావని చెప్పి నీకేమి ఫ్లవర్ బుక్ ఇచ్చి వెల్కమ్ చెప్పడం ఆయన ఇంటికి. ఓకే, ఈ రోజు అర్థమైంది ఏంటంటే, మాకు విజయవాడ ప్రజలకు గాని, రాష్ట్ర ప్రజానికి గాని అర్థమైంది ఏంటంటే, సీట్లు గాని పదవులు గాని లేకపోతే మీరు ఉండలేరు. కేవలం పదవుల కోసం మీకు తెలుగుదేశం పార్టీ కావాలా? తెలుగుదేశం పార్టీ పదవి ఇవ్వకపోతే ఏ పార్టీ పక్కనైనా మీరు వెళ్ళిపోతారు. అటు దొంగ అయినా, దౌర్భాగ్యుడైనా సరే. ఈరోజు అదే మీరు చేస్తుంది. మహా వ్యక్తులందరినీ పక్కన వేసుకొని పెద్ద దొంగ దగ్గరికి వెళ్లి ఆయనకు ఒక బొక్కే ఇచ్చి, నేను జగన్ బాబు వెంటే ఉంటా, జగన్ బాబు వెంట జగన్ కన్నా తల్లి లేదు, తోబుట్టిన చెల్లి లేదు, జగన్ ఒక పెద్ద దొంగ, జగన్ వల్ల ఇటువంటి ఉపయోగం లేదని సొంత
తల్లి సొంత చెల్లె వదిలి దొబ్బారు నాన్నగారు. నువ్వెంత సొంతం బాబాయినే ఇష్టపడి దొబ్బాడు. అవకాశానికి అందరినీ వాడుకొని అవకాశం తీరిన తర్వాత కూరలో కరివేపాకు మాదిరి జగన్ తీసి పడేస్తాడు. ఆ తర్వాత మీ పరిస్థితి కూడా అదే, గుర్తుపెట్టుకోండి.